హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా సమ్రీన్తో. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదా. మీరు చాలామంది డిఎమ్స్ చేస్తున్నారు, కమెంట్స్ చేస్తున్నారు ఫుల్ వ్లాగ్ పెట్టండి అని చెప్పేసి. ఫైనలీ ద డే ఈజ్ హియర్. మీరు తమ్నెయిల్లో చూసినట్లుగా ఇవాళ మా కొత్తగా పెళ్ళైన జంట, మా అన్న, మా వదిన మా ఇంటికి డిన్నర్కి అయితే మేము ఇన్వైట్ చేస్తున్నాము. సో నైట్ అయితే వాళ్ళిద్దరూ వస్తున్నారు అండ్ వాళ్ళతో పాటు ఇంకా ఎవరెవరు వస్తారు ఏంటని చెప్పేసి ఈ వ్లాగ్ని లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది. సో నేనైతే ఇక్కడ మా అత్తమ్మకి ఇట్లా పూరీలు రుద్దడానికి హెల్ప్ చేస్తున్నాను. ఇవాళ మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరి మటన్ కూర అయితే మా అత్తమ్మ ఆల్రెడీ చేసేసారు. నేనేదో నా చిన్నపాటి హెల్ప్ అయితే చేస్తున్నాను. నాకు అస్సలు రౌండ్గా రాదు. పెళ్ళైన కొత్తలో అంటే ఫస్ట్ కొన్ని డేస్ అయితే ఏం పని చేయం కదా, ఆ తర్వాత చిన్న చిన్న హెల్ప్స్తో అయితే నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం ఇలా పూరీలో రోటీసో ఏదో రుద్దడం చూసి మా అత్తమ్మ భలే పగలబడి నవ్వారనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్. ఇప్పుడైనా ఇది ఓకే, కానీ కొన్ని అయితే అసలు చాలా విచిత్రంగా చేశానమాట. బట్ ఇట్స్ అ ఫన్నీ మూమెంట్. కాకపోతే ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది ఇవంతా రుద్దడము ఇవంతా. కానీ ఎంతైనా కూడా ఇట్లా రౌండ్గా మాత్రం రాదు. నాలాగా మీలో ఎవరైనా ఉన్నారా అని కమెంట్స్ అయితే చేసి చెప్పేసేయండి. పూరీలు ఎంత బాగా ఉబ్బుతున్నాయి కదా. సో దానికి కాంబినేషన్ అయితే మటన్ కూర. ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి మటన్ కూర. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం నాకైతే కమెంట్స్ చేసి చెప్పేసేయండి. ఇంకా గెస్ట్స్ వస్తున్నారంటే పని అయితే ఫుల్గా ఉంటుంది కదా. అన్నీ ఒకటేసారి చేయలేము కాబట్టి మేమైతే ఫస్ట్ స్వీట్ చేసేద్దామని డిసైడ్ అయ్యాము. ఈరోజు స్వీట్ మాస్టర్ నేనే. ఎప్పుడు రొటీన్గా చేసే పాయసము, ఫిర్నీ, ఖీర్ ఇవి కాకుండా ఏదైనా డిఫరెంట్గా చేద్దాము అని అనుకొని పైనాపిల్ కేసరి అయితే చేస్తున్నాను. ముందుగా రవ్వని బాగా ఘీలో అయితే వేయించుకున్నాను. పైనాపిల్ బాగా పండింది తెచ్చుకొని మిక్సీకి వేసుకున్నాను. మరియు కొన్ని అయితే చిన్నగా కట్ చేసుకున్నాను. సో వీటిని బాగా రోస్ట్ చేశాక యాజ్ యూజువల్ కేసరి ఎలా చేస్తామో అలానే, కాకపోతే అందులో పైనాపిల్ ప్యూరీ కొంచెము, పైనాపిల్ చంక్స్ కొంచెం అయితే వేస్తాము. ఒకటేసారి అన్ని వంటలు చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా. అందుకనైతే ఫస్ట్ స్వీట్ లేదా ఫ్రై ఇలా ఏమైనా చేసేసామంటే ఈవినింగ్ వేడివేడిగా బిర్యానీలు, ఫిష్ ఫ్రైలు అలాంటివి చేసుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో ఇప్పుడైతే మార్నింగే స్వీట్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ. పైనాపిల్ కేసరి చేసేసి చాలాసేపు రెస్ట్ తీసుకొని లంచ్ తినేసి మళ్ళీ అయితే బ్యాక్ టు వంటిల్లు. ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుంది. సో మేమైతే ఇక్కడ చికెన్ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసేసినాము. ఇది పర్ఫెక్ట్ ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ అనమాట. సో చిల్లీ చికెన్ అంటే యూజువల్గా సాసులు, సోయా సాస్ అవన్నీ వేస్ట్ చేస్తారు కదా చైనీస్ స్టైల్లో. అలా కాకుండా పర్ఫెక్ట్గా ఆంధ్ర స్టైల్లో అయితే చికెన్ ఫ్రైని చేసాము. ఆ రోజు దీనికి చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చినాయి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఖచ్చితంగా ఈసారి ట్రై చేయండి. సో దీని పక్కన అయితే మా అత్తమ్మ మటన్ని ఉడికిస్తున్నారు బిర్యానీ చేయడానికి. సో మా ఇంట్లో కొంచెం హాట్ వాటర్ అనమాట. సో చాలాసేపు పడుతుంది మటన్ ఉడకడానికి. ఇక్కడ బిర్యానీకి కావాల్సిన థింగ్స్ అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాము. ఫిష్ ఫ్రై కూడా ఉంది, అందుకని దాన్ని కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. యూజువల్గా వాడే రైస్ కాకుండా ఈరోజు చిట్టి ముత్యాలతో బిర్యానీ చేద్దామని 1 kg ప్యాకెట్ అయితే సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్నాము. సో చిట్టి ముత్యాలతో బిర్యానీ చాలా బాగుంటుంది. యాక్చువల్గా అది దిండిగల్ స్టైల్ బిర్యానీ లాగా చేసామన్నమాట ఆ రోజు. ఇంకా మా అత్తమ్మ అయితే బిర్యానీ ఆ పనులంతా చేసుకుంటుంటే నేను కొంచెము ఇల్లుని సర్ది పెడుతున్నాను. నైట్ డిన్నర్కి పిలిచాం కదా, కానీ కొంచెం ఎర్లీగా వచ్చేసేయండి, 5 o'clockకి 4 o'clockకి అలాగా కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని అయితే చెప్పాము. సో ఈవినింగ్ కోసము టీ, స్నాక్స్, కాఫీలు, టీలు ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాము. సో ఇంకా రాగానే ఇవ్వడానికి టీ కప్స్, రాగానే ఇవ్వడానికి కొంచెం వాటర్ గ్లాసెస్ ఇవంతా కూడా అయితే ఎంతమంది వస్తున్నారో ఆ గ్లాసెస్ అన్నీ కూడా పక్కన పెట్టేసి నీట్గా అయితే తుడిచిపెట్టేస్తున్నాను. సో దట్ ఈజీ అవుతుంది పని. రాగానే హ్యాపీగా వాటర్ పట్టేసి ఇచ్చేయచ్చు అనమాట.
సమ్మర్ కదా 2-3 సార్లు స్నానం చేయాల్సి వస్తుంది, అంత ఫుల్గా ఎండ ఉందన్నమాట. సో ఇక్కడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయేసి నేను ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇది నేను ఇక్కడ ఢిల్లీలో తీసుకున్నాను. దీని లింక్ నా దగ్గర లేదు, ఎందుకంటే నేను షాప్లో తీసుకున్నాను అనమాట. ఆన్లైన్లో ఏదైనా వెబ్సైట్లో తీసుకొని ఉంటే మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేసేదాన్ని. నాకైతే ఈ డ్రెస్ చాలా చాలా బాగా నచ్చింది. యూజువల్గా మనము ప్లెయిన్ కుర్తాస్, ప్రింటెడ్ దుపట్టాస్ వేసుకుంటే మనము చాలా క్లాసీగా ఎలిగెంట్గా కనిపిస్తాము. సో ఇది మా ఇల్లు, ఇది డైనింగ్ టేబుల్, దాని పక్కనే కిచెన్ ఉంటుంది. ఇట్స్ అ ఓపెన్ కిచెన్. దాని తర్వాత మీకు చుట్టి చూపిస్తాను. అది వచ్చేసి హాల్. ఇలాగా మంచిగా నీట్గా క్లీన్ చేసేసి అయితే యూజువల్గానే ఎప్పుడు చాలా నీట్గా ఉంచుకుంటారు మా అత్తమ్మ. ఇంకా గెస్ట్స్ వస్తున్నారు అంటే ఇంకొంచెం స్పెషల్ క్లీనింగ్స్ ఉంటాయి కదా. సో అలాగైతే అన్నీ క్లీన్ చేసేసి పెట్టేసినాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద గెస్ట్స్ అనమాట. ఫైనల్గా అందరూ అయితే వచ్చేస్తున్నారు. మేము ఈవినింగే వచ్చేసేయండి, నైట్ వస్తే టైం కూడా స్పెండ్ చేయలేము అని అయితే చెప్పున్నాము. సో స్నాక్స్, టీ, కాఫీస్ అవన్నీ అయితే పెడదామని అనుకున్నాము. యాక్చువల్గా స్నాక్స్ చేయడానికి టైం లేదు. సో స్నాక్స్ అయితే బయట నుంచి తీసుకొచ్చేసాము. ఇది నా ఫేవరెట్ స్నాక్స్ కార్నర్. ఇక్కడైతే బిర్యానీ ప్రిపరేషన్స్లో బిజీగా ఉండిందనమాట మా అత్తమ్మ. సో ఇక్కడ ఎవరు వచ్చారో చూశారు కదా, మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది, మా మమ్మీ. మా డాడీని కూడా ఎక్స్పెక్ట్ చేశాం కానీ లాస్ట్ మినిట్లో ఒక చిన్న పనుండి మా డాడీ అయితే రాలేకపోయారు. ఇక్కడ మా అత్తమ్మ, మమ్మీ అయితే కలిసి బిర్యానీని టేస్ట్ చేసి ఇది తక్కువ ఉంది అలా ఇలా అని చెప్పి అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మా వదిన ఫస్ట్ టైం వచ్చింది మా ఇంటికి కాబట్టి నేను పెళ్ళైన కొత్తలో చేసిన పండ్లు తెలియక చేస్తాం కదా కొన్ని అవంతా అయితే చెప్పి నవ్విస్తూ ఉన్నారనమాట. జస్ట్ లైక్ ఇప్పుడు నేను చెప్పాను కదా, నాకు పూరీలు ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వస్తాయి. ఇప్పుడైనా కొంచెం అటు ఇటు చేస్తున్నాం కానీ అప్పుడైతే ఇండియా మ్యాప్లో వేసేదాన్ని. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, మా మామయ్య నైట్ చపాతీలోకి ఎగ్ కర్రీ ఏదో చేయమన్నారనమాట, ఎగ్ పోరుటు లాగా. అయితే మా అత్తమ్మ చేయడానికి వెళ్తున్నప్పుడు నేను చెప్పాను, మీరు కూర్చోండి నేను బాగా చేస్తాను ఇది అని చెప్పి వెళ్ళి అన్నీ కట్ చేసుకొని చేస్తూ ఉండగా ఏదో సీన్ వస్తే టీవీ చూడడానికి వెళ్ళి కూర్చొని మాడిపోయిందనమాట కంప్లీట్గా. చాలా నవ్వుకున్నాము ఆ రోజు మేమైతే. మళ్ళీ సెకండ్ టైం పాపం మా అత్తమ్మ చేశారనమాట. అలా కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఇంకా. సో అవన్నీ అయితే చెప్తా ఉన్నారు మా వదినకి ఇక్కడ. అబ్బబ్బబ్బబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇది ఇవాల్టి మెన్యూ. మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై అండ్ ఇది వచ్చేసి రైతా. మీలో ఎంతమందికి మటన్ బిర్యానీ ఇష్టము నాకు చెప్పండి. చాలామంది చికెనే ఇష్టపడుతున్నారు ఇప్పుడైతే, బట్ మటన్ బిర్యానీ టేస్టే వేరు, మటన్ టేస్టే వేరు నిజంగా చెప్పాలంటే కదా. డిన్నర్ టైం అయిపోయింది. సో ఇక్కడ మా అన్న, వదిన, మా మావయ్య, మా తాతయ్య, మా మరిది అందరూ అయితే కూర్చున్నారు. సో మేమైతే సర్వ్ చేస్తూ ఉన్నాము. సో చాలా బాగా కుదిరాయి అన్ని వంటలు. అండ్ మేమైతే చిట్టి ముత్యాలు వేసి చేసాం కదా, అది టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు అందరూ. ఎగ్జాక్ట్గా తమిళనాడులో చేస్తారు కదా అలా అనిపించిందని చెప్పారు. ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత మా అన్న, వదిన ఇంటికి వచ్చారు కాబట్టి మా అత్తమ్మ ఒక చిన్న రిచువల్ అయితే చేసి పంపారు. సో మేము యూజువల్గా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇలానే చేస్తాము. చాలామంది చేయకపోవచ్చు, చాలామందికి ఇది కొత్తగా కూడా అనిపించవచ్చు. బట్ మాకెందుకో మేము వెళ్ళినప్పుడు కూడా అందరూ అలానే చేశారు. సో మా అన్న, వదిన వచ్చినప్పుడు కూడా మేమైతే ఇలానే చేసాము.
సో నలుగు పెట్టేసి కొన్ని పూలు పళ్ళు ఇట్లా గిఫ్ట్స్ అండ్ బట్టలు అయితే పెట్టేశాము ఒళ్ళో. ఇలాగైతే మన కొత్తగా పెళ్ళైన జంటని మేము ఆశీర్వదించి హ్యాపీగా సాగనంపామన్నమాట. సో ఇక్కడ నేనైతే ఆ ముందు రోజు బట్టలన్నీ సర్దుకుంటూ ఉన్నాను. మీరు ఈ పాటికి నేను ఒక రీల్ పెట్టున్నాను కదా, సో ఆ షార్ట్ అయితే మీరు చూసే ఉంటే అర్థమవుతుంది. నేను నా బట్టల్ని కొంచెము ఇట్లా ప్యూర్ వీవింగ్ ఉంటాయి కదా అలాంటి శారీస్ని, పట్టు శారీస్ని ఇట్లా సెపరేట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఏంటంటే మన దగ్గర చాలా హెవీ బ్లౌజెస్ ఉంటాయి కదా, మగ్గం వర్క్ బ్లౌజెస్, అవన్నీ ఒక సైడ్కి పెట్టున్నాను నేను. సో దానివల్ల ఏదైనా తీసుకున్నప్పుడు బీడ్స్ వచ్చేయడము, స్టోన్స్ వచ్చేయడము, లేకపోతే వర్క్ కొంచెము వైరు అలాంటిది లేయడము అలా జరుగుతూ ఉన్నిందనమాట. సో అవన్నీ అవాయిడ్ చేయడానికైతే నేను ఇట్లాగా ఈ కవర్స్ అయితే అమెజాన్లో తీసుకున్నాను. నిజంగానే చాలా హెల్ప్ అయింది నాకు. సో ఇంత కాస్ట్ పెట్టి చేయించుకుంటాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉంచుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బీడ్స్ అనేది కొంచెం తగులుకొని వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇదండి ఇవాల్టి వ్లాగ్. లాస్ట్ వరకు చూసారంటే మన వీడియో మీకు నచ్చినట్లే. కాబట్టి చూసి ఊరుకోకుండా కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. అండ్ మన ఛానల్లో చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆల్మోస్ట్ వీఆర్ 3500 సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇలానే ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు కనుక నా వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ అప్కమింగ్లో కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే రాబోతుంది. చాలామంది మేకప్ రిలేటెడ్, స్కిన్ కేర్ రిలేటెడ్ వీడియోస్ కూడా అడుగున్నారు. ఇక మీదట దాని గురించి అయితే చాలా వీడియోస్ రాబోతున్నాయి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.